ఏమలు తెచ్చాయో దోమలు తెచ్చాయో ఏం తెలుస్తుంది. కాబట్టి శరీరముతో కూడా పాపములు చేస్తాం. ఈ విధంగా వాక్కుతోటి మనస్సుతోటి శరీరముతోటి చేయు పాపములన్నీ గంగలో భక్తితో స్నానం చేసి తర్పణమిచ్చినంత మాత్రం చేతపోతాయి. ఇంకా ఏమన్నాడు తెలుసా భీష్ముడు, గంగా నదిలో స్నానం చేయలేని దురదృష్టవంతులు కొందరు ఉంటారట. గంగా నదికి ఇప్పుడు రేపు పొద్దున నా అదృష్టం అంటే మళ్ళీ వెళ్ళగలుగుతాం. 1వ తారీఖు నాడు డైరెక్ట్ ఫ్లైట్ ఉందనుకుని మేము బుక్ చేస్తే వాడేమో డైరెక్ట్ లేదు హైదరాబాద్ వెళ్ళి మారాలన్నాడు. 2, 3, 4, 5 తారీఖులు అక్కడే ఉంటున్నాం. పార్వతీ పరమేశ్వరుల్ని మా ఉత్సవమూర్తుల్ని అక్కడికి పీఠం నుంచి పట్టుకెళ్ళి 3వ తారీఖు నాడు కళ్యాణం చేస్తున్నాం. ఈ కాశీ రాలేని వాళ్ళు కొంతమంది ఉన్నారంటే, గురువుగారు మీరు ఎడుతున్నారు వద్దామంటే డబ్బులు లేవు సమయానికి, పోనీ డబ్బులు ఉన్నా రాలేకపోతున్నాం ఏం చేయమని మా ఏలూరు పీఠం వాళ్ళు అడిగారు నిజంగా. అప్పుడు నేను ఏమన్నానో తెలిసిన, ఇదిగో భీష్ముడు చెప్పిన ఈ పద్యం వినండి అన్న. అందరం గంగకి వెళ్ళలేము, స్నానం చేయలేము, ఈశ్వరుని చూడలేము. అప్పుడు ఏం చేయమన్నాడు, విను గంగ గంగ అనుకీర్తనములతో ఒండు నీటము నిగిన అజ్జనులు దురితములు తొరగుదురని ఆర్యులు చెప్పవిందు నంచిత చెబిత. గంగా నదిలో స్నానం చేయలేనివాడు తన పక్కనున్న నదిలోనో ఇంట్లో బాత్రూములో టబ్బులోనో స్నానం చేస్తూ ఆ నీళ్ళని గంగా 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 అని 3 సార్లు తలుచుకుంటే చాలట. గంగా 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 అని 3 సార్లు తలుచుకుంటూ ఏ నీళ్లలో స్నానం చేసినా గంగా స్నాన ఫలితం వస్తుందంటాడే. అంత భక్తితో శ్రద్ధతో చేయాలి. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాంశతైరపి. శ్లోకం మూలంలో ఏమని, ఎవడైనా 100 యోజనముల దూరంలో ఉండి, యోజనం అంటే 8 మైళ్ళు, 100 యోజనాలు అంటే 800 మైళ్ళ దూరంలో ఉండి కూడా గంగా 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 అనుకుంటూ బాత్రూములో ఉన్న నీళ్లలో స్నానం చేసిన అటువంటి వాడికి గంగా స్నాన ఫలితం వస్తుంది. కాశీకి అంత గొప్పతనం, గంగకి అంత గొప్పతనం. నేను కాశీ వెళ్ళలేకపోయినా పర్వాలేదు, కానీ అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఏవం బ్రువాణ సతతం కాశీవాసఫలం లభేత్. నేను కాశీ వెడతాను, అక్కడే ఉంటాను. తత్ర ఏవ అన్నాడు. ఏవ అనేది లేకపోతే ఉపయోగం లేదు వాడి. తత్ర అంటే అక్కడ, ఏవ అంటే ఏమిటి, అక్కడే. తత్రైవ నేను అక్కడే ఉంటా, కాశీలోనే ఉంటాను, గుంటూరులో ఉండను అని. గుంటూరులో ఉండి కూడా అనుకోండి, అరండల్పేటలోనో బ్రాడీపేటలోనో రైలుపేటలో ఉండి కూడా నేను కాశీలో ఉంటాను, అక్కడే ఉంటాను, అక్కడే ఉంటాను, అక్కడే ఉంటాను అనుకుంటే అటువంటి వాడికి కాశీవాస ఫలితం వస్తుంది. ఇది వెళ్ళలేని వాడికి నేను చెప్పేది. అన్నీ ఉండి వెళ్ళగలిగే శక్తి ఉండి కూడా ఇక్కడ కూర్చుంటే మళ్ళీ ఆ ఫలితం రాదు. డబ్బులు లేవు, లేకపోతే సమయం కుదరడంలా, ఏదో వృత్తో వ్యాపారమో ఉద్యోగమో లేక చదువో ఉంది. పాప ఈ కుర్రాడు ఉన్నాడు, ఏ ఎంటెక్ చదువుకుంటున్నాడు. ఆ ఎంటెక్ పెడుతున్నప్పుడు విటమిన్ ఎంటెక్ చేతిలో ఉండకపోవచ్చు, స్కూల్లో ఏమో పోయి లీవ్ ఇవ్వరు. అటువంటిప్పుడు కాశీ వెళ్ళలేకపోతే నేను కాశీ వెడతా, అక్కడే ఉంటాను అనుకుంటే అతనికి ఆ ఫలితం వస్తుంది.